చేసావు కదా ఫస్ట్ డే స్కూల్ బోరింగ్ అని, ఇష్టం లేనట్టు యాక్ట్ చేసావు, ఇష్టం లేనట్టు. మరి ఇప్పుడు ఇష్టం అంటున్నావు? అలా కాదు, స్కిట్ లోనే ఇష్టం లేదు, నార్మల్ గా ఇష్టం స్కూల్కి వెళ్ళడం. ఓకే. ఏ క్లాస్ శ్రీవే పాప ఇప్పుడు? ఇప్పుడు నేను యూకేజీకి వెళ్తున్నా, ఎల్కేజీ నుంచి. ఓ, ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్తున్నావు. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో బుడ్డి పాప అంటే శ్రీవి అనేనా? ఇంకా బుడ్డి పాప లేరా? వర్ణవి ఉంది కదా. వర్ణవి ఉందా? సో వర్ణవి కంటే నువ్వు పెద్ద. కానీ ఇంత బుడ్డి పాప అనిల్ గారిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తుంది? ఆ స్కిట్ లో అంతే. స్క్రిప్ట్ లో అంతే. నార్మల్ గా కూడా తమ్ముడు అని పిలుస్తావంట కదా? ఆ స్కిట్ లో అట్లే పిలుస్తాను రోజు, అదే అలవాటు అయిపోయింది. ఓకే. సో మరి రోజా గారిని ఎవరు అలా అనుమన్నారు నిన్ను? నీకెవరు చెప్పారు? నువ్వే ఏమని పిలుస్తావు రోజా గారిని చెప్పు? లడ్డు ఆంటీ. లడ్డు ఆంటీ అంటావా? ఎందుకు లడ్డు ఆంటీ అంటావు? లడ్డుగా ఉంది కాబట్టి. ఏమన్నదా రోజా గారు అలా అంటే? అది స్కిట్ కాబట్టి ఏమందు. రియల్ గా ఏమని పిలుస్తావు? అక్క. అక్క అని పిలుస్తావు. ఎందుకు అక్క అని పిలుస్తావు? నేను ముందు సీజన్ నుంచి లడ్డు ఆంటీ అని పిలుస్తా, లాస్ట్ కి మా మమ్మీ అక్క పిలవమన్నది, అందుకే అని పిలవమన్నదా? అందుకే. ఓకే. మరి శ్రీకాంత్ గారిని ఏమని పిలుస్తావు? మామ. ఓకే. అదేవో చెప్పారు మామ అనమని? మమ్మీ చెప్పిందా? అంటే మమ్మీ ఏం చెప్తే అది చేస్తావా? ఓకే. మమ్మీ బూ తినమంటే తింటావు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్తావు. గుడ్ గర్ల్ నువ్వు? గుడ్ గర్ల్. ఎందుకు గుడ్ గర్ల్ చెప్పు? ముందు సీజన్ నుంచి మామ గుడ్ గర్ల్ అంటది, అందుకే గుడ్ గర్ల్. ఓకే. అంటే మామ అంటే గుడ్ గర్లేనా? ఓకే. అంటే గుడ్ గర్ల్ అంటే మంచిగా చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, ఇవన్నీ ఉంటేనే గుడ్ గర్ల్ అంటారు. మరి ఇవన్నీ చేస్తావా? అల్లరి చేయను నేను. ఓకే. ఇంకా మంచిగా చదువుకుంటా, డాక్టర్ అవుతావా? ఓకే. డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి తెలుసా? నీలాగా హీరోయిన్ అయ్యాగా. ఓ, నాలాగా హీరోయిన్. ఇంకేమవుతావు? డాక్టర్ అవుతావా, హీరోయిన్ అవుతావా? రెండు. వామ్మో, అంటే సినిమాలు చేస్తూ డాక్టర్ జాబ్ కూడా చేస్తావు, హాస్పిటల్కి వెళ్తూ. ఓకే. సో డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి తెలుసా మరి? ఇంటర్ అయిపోతే నేను డాక్టర్ అవ్వరు నాన్న. ఇంకా చాలా స్కూల్ చదువుతా, అప్పుడు అయిపోతా. ఓకే. సో ఇప్పుడు ఏమొచ్చు శ్రీవే పాపకి? 1 2 లు ABCDలు అన్నీ వచ్చా? వచ్చు. ఓకే. ABCDలు ఎంతవరకు వచ్చు? Z వరకు. చెప్పు ఒకసారి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. గుడ్ గర్ల్. బాగా చదువుకుంటుంది అయితే శ్రీవే పాప. 1 2 లు ఎంతవరకు వచ్చు? 200 వరకు వచ్చు. అంటే యూకేజీ కాబట్టి 200 చాలు. ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక ఇంకా చాలా బోల్డ్ అని నేర్చుకుంటావా? ఓకే. 300 వరకు వచ్చేస్తాయి. ఓకే. ఫస్ట్ క్లాస్కి వెళ్ళే లోపు. ఓకే. రైమ్స్ వచ్చా? రైమ్స్ వచ్చు. ఇంకా ఏమేమి వచ్చు శ్రీవే పాపకి? యాక్టింగ్ కాకుండా ఇంకేమొచ్చు? స్కిట్ చేసాను ఇప్పుడు. స్కిట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. నార్మల్ గా పాటలు, డాన్స్, యాక్టింగ్ ఇలా ఏమేమి వచ్చు? డాన్స్ వచ్చు. డాన్స్ ఎవరు నేర్పించారు? డాడీ నేర్పించాడు. ఓకే. సో నీకు బాగా యాక్టింగ్ ఇష్టమా, డాన్స్ ఇష్టమా, చదువుకోవడం ఇష్టమా? చదువుకోవడం ఇష్టమా? మరి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? చదువుకోవచ్చు కదా. సరిపోతుంది, రెండు చేయొచ్చు. ఓకే. శ్రీవే పాప మీ ఊరేది చెప్పు? మా ఊరు ములుగు డిస్ట్రిక్ట్. ములుగు ఎక్కడ? తెలియదే. మన్గూరు తెలుసా? తెలీదు. మంగపేట తెలుసా? తెలీదు. అవన్నీ తెలియకపోతే మా ఊరికి వస్తే తెలుస్తుంది. తీసుకెళ్తావా నన్ను నీతో పాటు? తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావు? అప్పుడు మేకప్ ఏం వేసుకోకు, అప్పుడు తీసుకెళ్తా. ఎందుకు? అప్పుడు వేసుకుంటే ముఖం అంతా బ్లాక్ అయిపోద్ది, అందుకే. నాకు ఇక్కడ బ్లాక్ అవ్వలే. అలాగే మేకప్ వేసుకుంటే ఇలా బ్లాక్ అయిపోతుందా? వాయమ్మో, నీకు మేకప్ గురించి కూడా తెలుసు బాగా. ఓకే. షూట్ రోజు నేను మేకప్ వేసుకుంటూనే ఉంటా. రోజు మేకప్ వేసుకుంటూనే ఉంటావు. ఓకే. సో ఇప్పుడు లిప్స్టిక్ వేసుకున్నావు, పౌడర్ వేసుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు. సేమ్ నీలాంటి బొట్టే నాది కూడా. అవును, నాది బ్లాక్, నీది మ్యాచింగ్ కదా, పింక్. ఓకే. సో శ్రీవే పాప పూలు పెట్టుకుంది, డ్రెస్ మీద పూలు ఉన్నాయి, చుప్పులు కూడా కొత్త చుప్పులు కదా అవి, అందు కూడా పూలు ఉన్నాయి. ఫ్లవర్స్ అంటే ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం ఫ్లవర్స్?
ఫ్లవర్స్ బాగా స్మెల్ వస్తాయి కదా అందుకే. స్మెల్ వస్తాయి కాబట్టి అందుకే. ఓకే, ఇంకేం ఇష్టం శ్రీవి పాపకు చెప్పు. ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఫ్రూట్స్ అంటేనా? ఎందుకు? ఫ్రూట్స్ బాగుంటాయి కదా. బాగుంటాయి కదా, హెల్తీకి మంచిది. హెల్త్ కి మంచిది. ఓకే, మంచిగా బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది, మంచిగా చదువుకోవచ్చు అనా, హెల్తీగా. అవును, అందుకే నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఈరోజు తెచ్చుకున్నావా? నాకు ఒకటి ఇస్తావా అయిపోయాక, షూట్ అయిపోయాక? ఇస్తా. ఓకే, సో మరి పూలు పెట్టుకోవాలంటే జడ చాలా పొడవుగా ఉండాలి కదా. పూలు ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ. అంటే ఇంకా పెద్ద పూలు పెట్టుకోవాలంటే పెద్ద జడ కావాలి. అయితే 2 పిల్లలు వేసుకొని చుట్టుకోవచ్చు కదా. జుట్టు పెంచుకుంటావు మరి? పెంచుకుంటావు. ఎప్పుడు పెంచుకుంటావు? థర్డ్ క్లాస్కి వచ్చినాక పెంచుకుంటావు. ఇందాక నువ్వు చెప్పావు కదా జుట్టు పెరగాలి అంటే నూనె పెట్టుకోవాలి అని. ఇదెవరు చెప్పారు నీకు నూనె పెట్టుకోవాలి అని? మమ్మీ చెప్పింది. ఓకే, రోజు పెట్టుకుంటావు? మమ్మీ రోజు వేస్తుంది కదా అందుకే. ఓకే, సో డ్రామా జూనియర్స్ గురించి చెప్తే నీకు ఎవరు బాగా ఫేవరెట్? రోజా గారు ఇష్టమా, అనిల్ గారు ఇష్టమా, శ్రీకాంత్ గారు ఇష్టమా? అనిల్ గారు. ఎందుకు, మీ తమ్ముడనా? ఓకే, ఎలా చూసుకుంటారు నిన్ను మీ తమ్ముడు? బాగా చూసుకుంటాడు. మమ్మీ హాస్పిటల్ జాయిన్ అయిందని 10,000 అయినా ఇచ్చాడు. అవునా? మమ్మీకి హెల్ప్ చేశాడా? ఓకే, ఇంకా ఇంకా ఇంకేం చేస్తారు? జడ్జెస్ గా మా అమ్మకి డబ్బులు పంపిస్తాడు అంతే. కాళ్ళకి సర్జరీ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అందుకే. సో అన్ని మంచిగా చూసుకుంటాడు అనిల్ గారు అందుకే. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవరు ఇష్టం అనిల్ గారు తర్వాత? మీ తమ్ముడు తర్వాత ఎవరు ఇష్టం? లడ్డు అంటే ఇష్టం. ఎందుకంటే ఊకే లడ్డు ఆంటీ అని వాళ్ళ ఆయన నాకు ఇష్టమని అన్నాడు అందుకే. నువ్వు లడ్డు ఆంటీ అంటావని రోజా గారి వాళ్ళ హస్బెండ్ చెప్పారా? అందుకంటే నీకు ఇష్టం. వాళ్ళ ఆయనకు నేనంటే ఇష్టం అంట అందుకే. ఓకే, రోజా గారి వాళ్ళ ఆయనకి నువ్వంటే ఇష్టం అంటనా? లడ్డు అంటే ప్రేమగా పిలిచానంట అందుకే. ప్రేమగా పిలిచావంట. ఓకే, సో మరి శ్రీకాంత్ గారిని కూడా ప్రేమగా పిలుస్తావు కదా మామయ్య అని. లాస్ట్ సీజన్ లో ఒక స్కిట్ వచ్చింది, అది సూపర్ చేశాను. అప్పుడు నాకు మెడల్ వచ్చింది. మెడల్ వచ్చిందా? ఓకే, సుధీర్ ఏమని పిలుస్తావు? సుధీర్ గారిని అంకుల్ అని పిలుస్తావా? ఇక్కడ కూడా అందరు అంకులే. ఇక్కడ అందరూ అంకులేనా? ఓకే, పాపం అలా ఫీల్ అవుతారు కదా, అన్నయ్య అనాలి లేదంటే మామయ్య అనాలి. అంకుల్ అంటే ఫీల్ అవుతారు కదా పాపం. ఇక నెక్స్ట్ షోకి వస్తాయి కదా అప్పుడు మామ అంట. ఓకే, నెక్స్ట్ షోకి వచ్చినప్పుడు అందరిని మామ అంటారంట. ఓకే, సో నీకు ఎలా గుర్తుంటాయి డైలాగ్స్? అన్ని డైలాగ్స్ పెద్ద పెద్ద స్క్రిప్ట్ చేస్తూ ఉంటావు కదా, ఎలా గుర్తున్నాయి నీకు? అది 2 days చదివితే అయిపోద్ది, వచ్చేస్తుంది. యాక్టింగ్ మరి? యాక్టింగ్ డాడీ నేర్పిస్తాడు. ఓకే, సో డైలాగ్స్ అన్ని గుర్తుంటాయా? ఎప్పుడైనా మర్చిపోయావా నువ్వు? మర్చిపోలే. ఎప్పుడు మర్చిపోలేదా? ఎందుకు? అంటే అంత మెమరీ పవర్ ఉందా నీకు? ఓకే, ఎందుకంటే నాది మైండ్ షార్ప్. ఎంత షార్ప్? 2 days గుర్తుంటాయి అన్ని. ఓకే, ఏం తింటావు షార్ప్ గా ఉండడానికి నీకు మైండ్? ఫ్రూట్స్ ఇంకా పెరుగన్నం ఇంకా పప్పన్నం ఇంకా అప్పదాలు అంతే. వెజిటేబుల్స్ తినవా? వెజిటేబుల్స్ తింటేనే కదా మైండ్ షార్ప్ గా ఉంటది. క్యారెట్ తింటావు. ఓకే, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుందంట శ్రీవ్య కదా. ఎలా చెప్పు? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను నేను. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా? ఇలా అంటే ఏంటి? నోరు తిరుగుతాయి కదా అది. ఇలా 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 మాట్లాడుతూనే ఉంటుందన్న. నీకు అస్సలు నోరు నొప్పి రాదా? ఎక్కువ మాట్లాడి నొప్పి రాదు. ఎందుకు? వాటి తాగితే తగ్గిపోద్ది కదా అందుకే. నువ్వు చాక్లెట్స్ కూడా తినవంటే కదా, ఎందుకు తినవు చాక్లెట్స్? అప్పుడు ఈ సీజన్ లోనే అప్పుడు గొంతు మొత్తం పోయింది అందుకే. కాఫ్ చేసిందా? కాఫ్ వచ్చి కోల్డ్ వచ్చి. ఓకే, దగ్గు వస్తే షూటింగ్ రానివ్వరా? అందుకే అప్పుడు టానిక్ తెచ్చేసుకున్నా. ఓకే, సో చిన్నపిల్లలు అంటే చాక్లెట్స్ తింటారు కదా, చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివి తింటారు కదా. ఇప్పుడు నేను తినను. పెద్ద అయిపోయాయి కదా. పెద్ద అయిపోయాక తింటా. పెద్ద అయిపోయాయి కాబట్టి చాక్లెట్స్ తినవా? నువ్వు చిన్న పాపే శ్రీవ్య, ఇంకా 5 years నీకు. 4 years. నాకంటే చిన్న. నీకంటే చిన్న కాబట్టి నువ్వు పెద్దదాని అయిపోయావని ఫీల్ అవుతున్నావా?
నీ అంత కాదు యూకేజీకి వెళ్తున్నా అని కొంచెం పెద్దయినా అంటున్నా. ఓహో అలానా, ఓకే. గుడ్ గర్ల్ శ్రీవ్య కదా, గుడ్ గర్ల్. నేను గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. మామయ్య బ్యాడ్ అంకుల్. ఎందుకు? పాపం చూడు నీకోసం మంచిగా నిన్ను అందంగా చూపిస్తున్నాడు కెమెరాలో. అట్లా కాదు, కొంచెం దూరం పెడితే అందంగా కనపడతా. అంటే నీకు ఎంత దూరం పెట్టాలో కూడా తెలుసా? కెమెరా లైట్ కూడా 2 పెట్టాలంట. కెమెరా త్వరగా మైక్ చిన్న మైక్ కావాలంట, పెద్ద మైక్ అయితే టీషర్ట్ లూజ్ అయిపోతుందా డ్రెస్? ఓకే, ఇవన్నీ నీకు ఎలా తెలిసినాయి శ్రీవి? అన్నీ అసలు బుడ్డి పాప 5 years నీకు 2 లైట్లే కావాలి, కెమెరా కావాలి, మైక్ కావాలి, ఎలా తెలిసినాయి చెప్పు ఇవన్నీ? ఇవన్నీ మా మమ్మీ నేర్పించేసింది. ఇవన్నీ ఓకే, అన్ని మమ్మీయే. అన్నీ వచ్చేసి నీకు ఇంకా అన్ని టాలెంట్స్ ఉన్నాయి శ్రీవ్యాకి. ఓకే, సో నేను ఒక వీడియో చూసా శ్రీవ్య, నువ్వు మీ తమ్ముడికి రాఖీ కట్టావు కదా, సో నీకు అయితే రాఖీ కడితే నీకు గిఫ్ట్ ఇచ్చాడు కదా, గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు చెప్పు? అది సినిమా షూటింగ్. ఎస్, చేసావా? మరి చేసేసావా? ఓకే, ఎప్పుడు చేసేసావు? అది 2 months తర్వాత చేసా. 2 months తర్వాత చేసావా? ముందు చేసావా? దీనికంటే ముందు చేసా. అప్పుడు తర్వాత అనుకుంటున్నానా? 2 months ముందు చేసేసా, షూటింగ్ అయిపోయింది అనాలి. తెలుసు కానీ రివర్స్ చెప్పా. ఓకే, అంటే నేను యాక్టివ్గా ఉన్నాను లేదు తెలుసుకున్నావా? గెస్ట్ చేసావా? వావ్, గుడ్ గర్ల్, సూపర్ సూపర్, నువ్వు చాలా సూపర్. ఇంకా ఇంకేం మూవీస్ చేస్తున్నావు ఇప్పుడు? ఇంకా మూవీస్ లేవు, ఇదొక్కటే మూవీ చేసావా? ఓకే, ఇంకా ఏమైనా ఫ్యూచర్ లో మూవీస్ వస్తే చేస్తావా? చేస్తా. ఓకే, నాకు సీరియల్ షూటింగ్ కూడా వచ్చింది. అవునా? ఇంకా చేయలే, ఇంకా డేట్ మారే. ఆహా, ఎప్పటి నుంచి అంట సీరియల్ షూటింగ్? ఏమో చెప్పలే మా డాడీ. చెప్పలేదా? అయ్యో, అడగాల్సింది కదా నువ్వు. అడిగినా చెప్పట్లేడు, ఇంకా మెసేజ్ రాలే. ఆహాహా, ఓకే. కాదు, అందరూ సినిమాలో చాలా మంది ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ అందరూ ఉంటారు కదా. మరి నువ్వేమో బుడ్డి పాప, శ్రీవ్య చిన్న 5 years పాపే కదా, అప్పుడు భయం ఉండదా నీకు వాళ్ళ ముందు యాక్టింగ్ చేయాలంటే? ఎందుకంటే మా అనిల్ తమ్ముడు ఉన్నా కదా, నాకు అందుకే భయం లేదు. ఓకే, ఇప్పుడు సినిమాలో అంటే అనిల్ తమ్ముడు ఉన్నాడు, ఇంకో సినిమాలో సీరియల్లో ఉండరు కదా, అప్పుడు ఈరియా ఉంది కదా. ఈరియా ఎవరు? నీ ఫ్రెండా? ఓకే, అంటే నువ్వు చేసే అన్నింట్లో ఉండదు కదా ఏరియా? షాప్ ఓపెనింగ్ స్కిట్ చేసా కదా అందులో. అలా కాదు నేను అంటుంది, ఇప్పుడు నువ్వు ఒక సీరియల్ యాక్ట్ చేస్తున్నావు కదా, ఆ సీరియల్లో చేయాలి అంటే ఏరియా ఉండదు కదా, అప్పుడు నువ్వు ఒక్కదానివే చేస్తావు, అప్పుడు భయం రాదా నీకు? ఏరియా నేను చేస్తాం. ఇప్పుడు వచ్చేది కూడా ఇద్దరు కలిసి చేస్తారు. ఇద్దరం కలిసి చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో ఇప్పుడు నాది సింగిల్ స్కిట్టే. భయం ఉండదా నీకు? అక్కడ జడ్జెస్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, అందరు ఉంటారు కదా, భయం ఉండదా? మెంటర్స్ కూడా ఉంటారు. అందరు ఉన్నారు కదా, సిగ్గు రావడం, భయం వేయడం అలా అనిపించదు? భయమే ఉండదు.